ఇచ్చింది. అట్లాగే దాని పేరేమంటారు మన హార్బర్లు అది జగనే కదా ప్రారంభించింది. నీకేం సంబంధం అప్పుడు? అవి జగన్ భయాంలో ప్రారంభమైనాయి కదా. అలాగే పోలవరానికి సంబంధించి గేట్లు పెట్టింది జగనే కదా. అప్పుడు నీకు సంబంధం లేదు కదా. బేసిక్ గా నీ టైంలో నువ్వు పెట్టింది కొట్టుకుపోయింది కదా ఆ గోడ అదంతా. అయినా మిగతాదంతా సెట్ చేసుకొచ్చింది జగనే కదా. అతనికే క్రెడిట్ ఇవ్వాలి కదా. మరి అట్లాంటివన్నీ క్రెడిట్ అతనికి ఇవ్వట్లేదే. ఆ క్రెడిట్ అంతా మేము లాక్కుంటాం. అదే సందర్భంలో ఇది కరెంటుది నువ్వేం చెప్పా? ఇప్పుడు ఆ లెక్కనైతే జగన్ పెంచింది కూడా నీ మూలంగానేగా. నువ్వు చేసి వెళ్ళిన అప్పు కారణంగా జగన్ పెంచాడు. జగన్ చేసి వెళ్ళిన అప్పు కారణంగా నువ్వు పెంచుతున్నావు. ఇంకేముంది? కరెంట్ ఛార్జీలు పెంచడం అనేటటువంటి దాంట్లో అతని హయాంలో అంటే అప్పుడు జగన్ హయాంలో పెరిగింది కూడా నీదని ఒప్పుకో. నువ్వు అంటలేదుగా. అప్పుడు జగన్ పెంచాడు, మాట తప్పాడు. బాదుడే అన్నాడు, మాట తప్పాడు. ఇప్పుడు మరి ఈయన బాదుడే అన్నాడుగా, మరి మాట తప్పాడు కదా. అబ్బాయి జగన్ ఖాతాలో వేసుకోండి. మాటల గారడి, మాటల మోసం. రెండోది 10 లక్షల కోట్లు ఎందుకు బడ్జెట్ లో చూపెట్లా? 4.5 లక్షల కోట్లని ఎందుకు చెప్పే బడ్జెట్ లో? కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు చెప్తోంది అట్లా లెక్క? ఈవెన్ ఆయన పేరేంటి పయ్యావులకి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలోనే చెప్పాడు కదా 4.5 లక్షల కోట్ల రూపాయలు ఇదే నువ్వు 1,00,000 కోట్లు 1,20,000 కోట్లు గ్యారంటీలు కానీ కార్పొరేషన్స్ కి ఇచ్చినటువంటి లోన్స్ కానీ మొత్తం కలిపిన 7 లక్షల కోట్లు అవుతుంది కదా. ఆ లెక్కన చంద్రబాబు టైంలో 3.5 లక్షల కోట్లు డైరెక్ట్ 1,00,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్స్ కి లోన్స్ ఉన్నాయి కదా. అప్పుడు కూడా అప్పుడు 4.5 లక్షల కోట్లే కదా. 4.5 నుంచి 7